ఇక్కడ రెండు కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అఫీషియల్స్ కొద్దిమంది ఉన్నారు. ఇప్పుడు స్మితా సబర్వాల్ ట్వీట్ చేస్తే ట్రాన్స్ఫర్ చేశారు. ఆ సందర్భంలో అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కదా, ఐఏఎస్ అధికారులకు కూడా ఉంటుంది. ఉన్నప్పుడు గతంలో ఆమె మరి బీజేపీకి వ్యతిరేకంగా గుజరాత్ అల్లర్ల సంబంధించి మనకు ఆ కేసులో గుజరాత్ సంబంధించి మత ఘర్షణ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ట్వీట్ చేసింది అక్కడ రిలీజ్ చేయడానికి గుజరాత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. కానీ మొన్న సేవ్ హెచ్యూని పెడితే ఆమెను తీసి టూరిజం శాఖ నుంచి మిస్ వరల్డ్ పోటీలు దాని నుంచి పక్కన పెట్టేశారు అప్పటి వరకు ఉన్నదాన్ని. తర్వాత ఇప్పుడేమో ఇలా అంటున్నారు, ఏది కాళ్ళు పడ్డవా, సరే మంచి చర్య. ఇప్పుడు నిన్న ఏదైతే రామకృష్ణారావు ఏదైతే తీసుకొచ్చారో చీఫ్ సెక్రటరీ ఒక సర్క్యులర్ జారీ చేశారో అది చాలా మంచి చర్య. ప్లస్ రెండోది ఈ ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు సివిల్ సర్వెంట్స్ ఆలోచించుకోవాలి. వాళ్ళలో చాలా గౌరవం ఉండేది మన చిన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారో చూడాలి. చిన్నప్పుడు ఒక ఐఏఎస్ అధికారి వచ్చాడు, ఒక కలెక్టర్ వచ్చాడంటే ఊర్లో కూడా ఆ రెస్పెక్ట్ ఉండేది. ఆ రెస్పెక్ట్ ను వాళ్ళంతటా వాళ్ళు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అంటే ఒక ప్రజల్లో ఒక నమ్మకం. ఎందుకంటే 60 సంవత్సరాల పాటు వాళ్ళు ఉంటారు. ఈ రాజకీయ పార్టీలు నాయకులు ప్రభుత్వాలు మారుతూ ఉంటారు. పర్మనెంట్ గా సర్వీస్ లో ఉండేది వాళ్ళు. అప్రాధాన్య పోస్టింగులు చేస్తే ఏమవుతుంది అంటే, ప్రాధాన్య పోస్టింగులు చేస్తే, ప్రియారిటీ ఉన్న పోస్టింగులు చేస్తే డబ్బులు వస్తాయి, కరప్షన్, డబ్బులు సంపాదించవచ్చు, రాజకీయ నాయకులతో సహా కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. కానీ చాలా మంది జైలు పాలవుతున్నారు కదా, అది కూడా చూసుకోవాలి కదా. ముక్కుసూటిగా ఉన్న అధికారులకి ఇంపార్టెన్స్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గతంలో ముక్కుసూటిగా ఉన్న అధికారులకు ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్తున్న వాళ్ళు ఉండేది. సో ఎవరి వాల్యూ వాళ్ళకు ఉంటుంది. పూర్తిగా మనం ప్రభుత్వానికి అవుట్ ఆఫ్ ది వే అంటే వేరే రాజకీయ పార్టీల కక్ష తీర్చుకోవడానికో లేదా వేరే వాళ్ళ మీద వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి లేరు. ఐఏఎస్ అంటే ఐఆర్ఎస్ కాదు, అది గుర్తుంచుకోవాలి. ఎస్పెషల్లీ ఐఏఎస్ అధికారుల సంఘం ఐపీఎస్ అధికారుల సంఘం ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నాయా లేదా అన్నది తెలియదు. అక్కడ జగన్ అధికారంలోకి వస్తే అప్పుడు అట్లే చేసింది. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చి కొద్దిమంది ఐఏఎస్ ఐపీఎస్లు టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు స్పందించట్లేదు. ఇక్కడ తెలంగాణలో అంతే కదా, స్మితా సబర్వాల్ ఇష్యూలో స్పందించలేదు. ఇప్పుడు శరత్ లాంటి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళే ఒక అడ్వైజరీ జారీ చేయాలి కదా, మనం మన గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి. ఇంతకుముందు వెంకటరామరెడ్డి అదే విధంగా చేశారు, ఆయన ఎమ్మెల్సీ అయినారు. సరే మీకేదన్నా ఇష్టాలు గౌరవాలు ఉంటే గనక అది ప్రైవేట్ ఛాంబర్ లో చేసుకోవచ్చు. లైవ్లు కెమెరాలు ఉన్నప్పుడు వ్యవహరించాలంటే జీవో జారీ చేయడం మంచి పరిణామం, చాలా మంచి పరిణామం. ఈ విషయంలో రామకృష్ణారావును రేవంత్ రెడ్డి కూడా అభినందించాలి ఖచ్చితంగా. కానీ అదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ముక్కుసూటిగా ఉన్నవాళ్ళు లేకపోతే వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అది కూడా ఉండాలి. ప్రభుత్వం అంటే మీరు విమర్శలు తీసుకునేందుకు కూడా ఉండాలి. నేనేమంటానంటే ఐఏఎస్ ఐపీఎస్ లో కూడా వాళ్ళు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏదో ముఖ్యమంత్రి డైరెక్ట్ గా మంత్రులు అని కాదు, ఎన్విరాన్మెంటో లేకపోతే ఇతర ఇష్యూస్ దేశంలో జరుగుతున్న ఇష్యూస్ మీద స్పందించే అవకాశం వాళ్ళకు కూడా ఉండాలి అని చెప్తాను. మిగతా అంటే ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయాలు మాట్లాడకూడదు అంటారు. అంటే రాజకీయాలు మాట్లాడడం వేరు, భావ ప్రకటన స్వేచ్ఛ వేరు, పాలసీకి వ్యతిరేకంగా. సో దానిలో ఒక థిన్ లైన్ ఉంది, దాన్ని కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఐఏఎస్లు ఐపీఎస్లు సివిల్ సర్వెంట్స్లో అయితే ఖచ్చితంగా వాళ్ళ గౌరవం తగ్గుతూ వస్తుంది. ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంది. ఇంకా ఆ సిస్టంలో రాజకీయ నాయకుల కంటే కొంత బ్యూరోక్రాట్స్ మీదే గౌరవం ఎక్కువ ఉంది. ఇప్పటికీ వాళ్ళ మీద నమ్మకం ఎక్కువ ఉంది. దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా మనకు ఉందనే చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇది ఇవాళ డిఎన్ఏ. మరిన్ని టాపిక్స్ రేపు డిఎన్ఏలో మళ్ళీ